హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వంశీ గౌడపాటి. సో గాయస్, మనం టుడే వచ్చేసరికి ఎస్ఏపి అబాప్ డే 3 గురించి అయితే తెలుసుకుందాం. సో మనం వీటి గురించి తెలుసుకునే ముందు మనం ప్రీవియస్గా 2 వీడియోస్ అయితే చేసాము. సో అబాప్ డే 1 అండ్ అబాప్ డే 2. సో వాటి గురించి అయితే ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఏం చెప్పాము ఏంటి అని. సో మనం అబాప్ డే 1లో వచ్చేసరికి వాట్ ఈజ్ ఈఆర్పి అండ్ వాట్ ఈజ్ ఎస్ఏపి అండ్ హిస్టరీ ఆఫ్ ఎస్ఏపి అండ్ ఫ్యూచర్స్ ఆఫ్ ఎస్ఏపి అండ్ ఎస్ఏపి R/3 ఆర్కిటెక్చర్, వీటి గురించి అయితే డే 1లో డిస్కస్ చేశాను. అండ్ డే 2 వచ్చేసరికి ఎస్ఏపి నెట్ వీవర్ అంటే ఏంటి, అబాబ్ అంటే ఏంటి అండ్ మాడ్యూల్స్ ఆఫ్ సాప్, దీని గురించి డే 2లో డిస్కస్ చేశాను. ఇప్పుడు మనం డే 3లో ఎస్ఏపి సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. సో అసలు ఎస్ఏపి సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏమీ లేదు. జస్ట్ సింపుల్గా చెప్పాలి అంటే ప్రతి ప్రాజెక్ట్కి మనకి ఎవ్రీ ప్రాజెక్ట్కి ల్యాండ్స్కేప్ అనేది ఉంటుంది. సో ల్యాండ్స్కేప్ ఇన్ ద సెన్స్ ఆఫ్ మనం ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్ 3 ఉంటాయి. సో దాన్ని మనం ల్యాండ్స్కేప్ అంటాం. 3 వే ల్యాండ్స్కేప్ అంటాం. ఎందుకంటే డెవలప్మెంట్, క్వాలిటీ అండ్ ప్రొడక్షన్. సో మనం ఇందులో డెవలప్మెంట్ అంటే ఏంటి, క్వాలిటీ అంటే ఏంటి, ప్రొడక్షన్ అంటే ఏంటి చూద్దాం. సో ఫస్ట్‌గా డెవలప్మెంట్ ఏంటి, ఇక్కడ డెడికేటెడ్ ఫర్ డెవలప్మెంట్. సో మనం డెవలప్మెంట్‌కి వచ్చేసరికి డెవలపర్స్ ఏం చేస్తారంటే ఏదైనా లైక్ వాళ్ళు ప్రోగ్రామింగ్ రాసి మనకి లైక్ ప్రోగ్రామింగ్ గానీ, టేబుల్స్ గానీ, లైక్ ఆబ్జెక్ట్స్, సో ఏవైనా చేసి మనకి ఒక ప్రాజెక్ట్‌ని డెవలప్ చేస్తారు వాళ్ళు. డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు ప్రోగ్రామ్ రాసి దాన్ని డెవలప్ చేస్తారు. అది డెవలప్ చేసిన దాన్ని క్వాలిటీ వాళ్ళు ఏంటి అంటే క్వాలిటీ ఇన్ ద సెన్స్ ఆఫ్ టెస్టింగ్. వాళ్ళు టెస్టింగ్ చేస్తారు. ఓకే, ప్రోగ్రామ్ లైవ్‌కి ఎళ్ళకముందు ఎలా ఉంది? ఓకే, ఏమైనా బగ్స్ వస్తున్నాయా? ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా? ఏమైనా సర్వర్ ఇష్యూస్ వస్తున్నాయా? లేకపోతే అని చెప్పేసి వాళ్ళు టెస్ట్ చేస్తారు. క్వాలిటీ వాళ్ళు టెస్టింగ్ చేస్తారు. వన్స్ ఎప్పుడైతే డెవలప్మెంట్ అండ్ క్వాలిటీ టెస్టింగ్ అయ్యిందో, సో అది ప్రొడక్షన్‌కి వస్తది. ప్రొడక్షన్ ఇన్ ద సెన్స్ ఆఫ్ లైవ్ సిస్టమ్. అంటే యూజ్డ్ బై ద కస్టమర్. మనకి ప్రాజెక్ట్ అనేది లైవ్‌కి ఇచ్చేస్తారు ఇంకా. సో యూజ్డ్ బై ద కస్టమర్. మనం ఎప్పుడు ప్రొడక్షన్‌లో ఎటువంటి చేంజెస్ చేయకూడదు. నెవర్ చేంజ్. మనం ఏమైనా చేంజెస్ ఉంటే ఐదర్ డెవలప్మెంట్ ఆర్ క్వాలిటీలోని మనం చెక్ చేసుకోవాలి. మన ప్రొడక్షన్‌లో నెవర్ చేంజ్, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ అంటే ఏమీ లేదు. సో మనకి డెవలప్మెంట్ తర్వాత క్వాలిటీ తర్వాత ప్రొడక్షన్, మనం స్టెప్ బై స్టెప్ వస్తుంది అంటే మనకి ఎక్కడ ఏదో యూజ్ చేస్తున్నాం అది ఏంటి అంటే ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్. సో ఇక్కడ మనం డెఫినిషన్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ అ మెకానిజం టు ట్రాన్స్‌పోర్ట్ ద ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. అంటే ఆ మెకానిజం ఎలా వర్క్ చేస్తది అంటే ఈ ఒక డెవలప్మెంట్ టీమ్ నుంచి క్వాలిటీ నుంచి ప్రొడక్షన్. సో వన్ ఆబ్జెక్ట్ టు ఆర్ లైక్ ట్రాన్స్‌ఫర్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. అంటే ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్‌కి ఆబ్జెక్ట్స్ అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తుంది ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ అనేది. సో అది ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ యొక్క మీనింగ్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సాప్ లాగిన్ కాన్ఫిగరేషన్. సో ఇది మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. సో సాప్ లాగిన్ లైక్ ఎలా లాగాన్ చేయాలి, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. సో గాయ్స్, నా కంటెంట్ అనేది మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ షేర్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ మై వీడియోస్ గాయ్స్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.